మళ్ళీ ఎన్కౌంటర్. మృతుల్లో టాప్ కమాండర్ ప్రయాగ్ మాంజీ. బొకారో జిల్లాలో రక్తపు టేరులు. 8 మంది మావోయిస్టులు హతం. భారీగా ఆయుధాలు స్వాధీనం. జార్ఖండ్లో నక్సల్స్ ఏరివేత చర్యలు ఉధృతం. ఒకవైపున మావోయిస్టులు బహిరంగ లేఖ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిద్దామని ప్రకటించడం, వాళ్ళు కొంత అడుగు ముందుకేసి, కానీ ప్రభుత్వం మాత్రం మేము అవన్నీ పట్టించుకోం, 2026 కల్లా మేము మావోయిస్టులను లేకుండా చేస్తామన్న ఒక లైన్లోనే వాళ్ళు ముందుకెళ్తున్నారు. దీంతో మావోయిస్టులు ఒకవైపున, ఇటు పోలీసులు ఒకవైపున చేస్తున్న హింసతో అమాయకమైన ఆదివాసీలు బలైపోతున్నారు. అమాయకులైన ఆదివాసీలు బలైపోతున్నారు. ఇందులో మెజారిటీ పోలీసుల దాడుల్లో చనిపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికల్లా నక్సల్స్ రహిత భారత్ను ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో మావోయిస్టుల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు మరింత ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో సోమవారం జార్ఖండ్ రాష్ట్రంలో నక్సల్స్ భద్రతా బలగాల మధ్య భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఈ ఎన్కౌంటర్లో సిఆర్పిఎఫ్కు చెందిన కోబ్రా కమాండోలు, జార్ఖండ్లోని బొకారో జిల్లా పోలీసులు పాల్గొన్నట్టు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని లాల్పానియా ప్రాంతంలోని లుగు కొండల్లో ఉదయం 5:30 సమయంలో ఎదురు కాల్పులు మొదలైనవి. ఘటనా స్థలంలో 2 ఇన్సాస్ రైఫిల్స్, ఒక సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, ఒక పిస్టల్ లభ్యమవగా వాటిని సీజ్ చేశామని వెల్లడించారు. ఈ ఆపరేషన్లో పాల్గొన్న భద్రతా బలగాల్లో ఎవరికీ గాయాలు కాలే. ఈ ప్రాంతంలో నక్సల్ సంచారంపై ఇంటెలిజెన్స్ సమాచారం అందడంతో ఆపరేషన్ మొదలుపెట్టామని, నక్సల్స్ ఏరివేత ఆపరేషన్లు జార్ఖండ్లో ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అసలు ఇది నిజమైన ఎన్కౌంటరా, తీసుకొచ్చి గాల్ చేసిర్రా? ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నటువంటి వ్యవహారం చూస్తుంటే ఒక దగ్గర ఎన్కౌంటర్ జరిగితే 10 దగ్గర తీసుకొచ్చి కాల్చిపడేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పశ్చిమ సింగ్భూమ్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన 11 బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. 7 ఐఈడీలను కూడా నిర్వీర్యం చేసినట్టు ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. ప్రయాగ్ మాంజీ హతం. తాజా ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ప్రయాగ్ మాంజీ అలియాస్ వివేక్ హతమయ్యాడు. ఇతన్ని కరణ్, లెథరా, నాగా, పుచనా పేర్లతో పిలుస్తూ ఉంటారు. జాతీయ దర్యాప్తు సంస్థ మాంజీపై ₹1 కోటి రివార్డు ప్రకటించింది. మృతుల్లో రామ్ మాంజీ, అరవింద్ అనే కీలక మావోయిస్టులు ఉన్నారు. వారిపైన 10 లక్షల చొప్పున రివార్డులున్నాయి. ప్రయాగ్ మాంజీకి పలు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా దాడుల్లో ప్రమేయం ఉన్నదట. చాలా అసలు ఘోరమైన పరిస్థితి ఉన్నది అడవుల్లో. ఈ చివరికి ఈ అడవిని ఏం చేస్తారన్నది కూడా చెప్పలేం. ఏ అదానీలకు, ఏ అంబానీలకు కట్టబెడతారో ఈ ఆదివాసులను అడవులను అన్నది అంతా ఆగమాగం.